హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. రాజనాల నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించారు. రాజనాల ప్రతిజ్ఞ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించారు. ఆ తర్వాత విలన్ పాత్రలో రాణించారు. రాజనాల తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా విలన్‌గా మరియు హాస్య నటుడిగా పరిపాలించారు. ఒకప్పుడు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు సినిమాలు రాజనాల లేకుండా ఉండేవి కాదు. ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. కానీ చివరి రోజుల్లో మాత్రం రాజనాల కటిక పేదరికం అనుభవించారు. అసలు ఆయన సంపాదించిన కోట్ల ఆస్తి ఏమయ్యాయన్న ప్రశ్న వస్తుంది. వందల సినిమాల్లో నటించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా వాటిని దాన ధర్మాలకు, వ్యసనాలకు వాడుకుంటూ ఆర్థికంగా చితికిపోయారు. అలాంటి సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. అడపాదడపా సినిమా అవకాశాలు వచ్చేవి. రాజనాల ఆయన చివరి రోజుల్లో ఉండడానికి ఇల్లు లేకుండా ఒక సినిమాలో వేషం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన చివరికి డైరెక్టర్ కోడి రామకృష్ణని ఒక అవకాశం కోసం అడగాల్సిన దుస్థితి వచ్చింది. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన వీర లేవరా అనే తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్రమైన డయాబెటీస్ కారణంగా ఆయన కాలివేలుకు ఇన్ఫెక్షన్ సోకడంతో మొత్తం కాలుకు వ్యాపించడంతో కాలును తొలగించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మే 21, 1998న తుదిశ్వాస విడిచారు.